29వ కీర్తన 10వ వచనం 11వ వచనంలో ఇక దావీదు ఏమని చెప్తున్నాడు అంటే, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు అని అతను పలుకుతున్నాడు. దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా ఎక్కడ ఆసీనుడైనాడట, ఎక్కడ కూర్చున్నాడట దేవుడు అంటే ప్రళయ జలముల మీద కూర్చున్నాడట. ప్రళయము అంటే ఏమిటి అంటే వరద, ప్రళయము అంటే ఏమిటంటే విపత్తు, ప్రళయము అంటే ఏమిటి అంటే చాలా భయంకరమైనటువంటి నీటి ద్వారా జరిగేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, ఒక సునామీ అని అనుకోవచ్చు. మన భాషలో మనకు అర్థం కావాలంటే, మనం అలా చెప్పుకోవాలంటే ఇలాగ అనుకోవాలి. అలాగా దేవుడు అలాంటి ప్రళయ జలముల మీద కూర్చున్నాడు, ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎలా ఆసీనుడయ్యాడు అంటే ఆ ప్రళయ జలముల మీద ఒక రాజుగా ఆసీనుడై ఉన్నాడు అని చెప్పేసి దావీదు పలుకుతున్నాడు. దేవుడు ప్రళయ జలముల మీద ఎందుకు కూర్చున్నాడు? ప్రళయ జలం అంటే ఏమిటి? నీళ్ళ మీద కూర్చోవటమా అని అర్థం, దాని అర్థం అది కాదు. దేవుడు ప్రళయము వంటి పరిస్థితులకు మించిన దేవుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు? ప్రతి ప్రళయం లాంటి పరిస్థితి, ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం కదా, సునామీ వచ్చింది, కొన్ని దేశాలను తుడిచిపెట్టిపోయింది. తర్వాత మనము లాస్ట్ ఇయర్లో కూడా విజయవాడలో ఇంకా ఆయా చోట్లలో మన ఇండియాలోనే కొన్ని చోట్లలో సునామీ వచ్చింది, వరదలు వచ్చినాయి, వర్షాల వల్ల నీరు ఎక్కువైపోయి కొన్ని ప్రాంతాలని ముంచివేసినాయి. మనుషులు చూస్తుండగానే కొంతమంది కొట్టుకొని పోయి ప్రాణాలు వదిలినారు. ఇలాంటి వార్తలు మనం విన్నాం కదా. సునామీ అంటే, వరదలు అంటే, విపత్కర పరిస్థితులు అంటే అంత భయంకరంగా ఉంటాయి. ఉన్న వాటన్నిటిని తుడిచి వేసే పరిస్థితి. అలాంటి ఉన్న పరిస్థితిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆర్థిక పరిస్థితిని, అభివృద్ధిని మొత్తము తుడిచిపెట్టుకొని పోయే అటువంటి పరిస్థితులు మన దృష్టికి చాలా బలమైనవిగా, మన దృష్టికి చాలా భయంకరమైనవిగా కనిపిస్తాయి కదా. ఎవరైనా సమస్య వస్తే అమ్మయ్య నాకు సమస్య వచ్చింది అని సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా? అనారోగ్యం వస్తే అబ్బా నాకు ఎంత ఆనందమో, నాకు సంతోషము, నాకు అనారోగ్యం వచ్చింది అనేవాళ్ళు ఉన్నారా? ఎవరు అనలేరు కదా. అట్లా అంటే వాళ్ళని మనం ఏమంటామంటే పిచ్చి వాళ్ళు అని అంటాం కదా. ఎవరైనా సమస్య వస్తే భయపడతారు, ఎవరైనా ప్రమాదం వస్తే భయపడతారు, ఎవరైనా అనారోగ్యం వస్తే బాధపడతారు, దుఃఖిస్తారు. కుటుంబంలో విషాదం జరిగితే ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు. అలాంటి భయంకరమైన పరిస్థితికి మించిన వాడు మన దేవుడు అని ఇక్కడ దావీదు సెలవిస్తున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా మన జీవితంలో రాని, కానీ దానికి మించిన వాడు మన దేవుడు. అట్లాంటి దేవుని మనం కలిగి ఉన్నాము. ఆయన ప్రతి పరిస్థితికి రాజయ్యి ఉన్నాడు. ఆయన గాయము చేయువాడు, గాయమును కట్టువాడు కూడా ఆయనే. మనకు గాయం కలిగినప్పుడు, మనకు అనారోగ్యం కలిగినప్పుడు స్వస్థపరిచేది కూడా ఆయనే. ప్రతి జలరాశుల్లో నుండి, సమస్యల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి మనల్ని విడిపించేవాడు ఆయనే. ప్రతి పరిస్థితికి కూడా ఆయన రాజయ్యి ఉన్నాడు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఆయన పాదాల కింద ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మనము దేనికి కూడా భయపడొద్దు. అవును, ప్రతి పరిస్థితికి మనం భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. విపత్కర పరిస్థితి, ప్రతికూల పరిస్థితి, చాలా కఠినమైన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనం బాధపడకుండా ఉండలేము, భయపడకుండా ఉండలేము. కానీ మనము ఫస్ట్ బాధపడినా ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రళయ జలముల మీద ఆసీనుడుగా ఉన్నాడు, నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. అటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను. ఆ ప్రళయ జలం అనేది ఒక రోగమే కావచ్చు, ఆ ప్రళయ జలం అనేది ఒక ఆర్థిక ఇబ్బందే కావచ్చు, ఆ ప్రళయ జలం అనేది ఒక సమస్య కావచ్చు, ఒక పోరాటమే కావచ్చు. అది ఏదైనప్పటికీ ఒక ప్రళయ జలం మన మీదకి లేచి మనల్ని తుడిచి వేయాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రళయ జలం మీద ఆసీనుడై ఉన్నవాడు, దాన్ని అణచివేసేవాడు నా దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని కేవలం దేవుని నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇలాంటి ప్రళయ జలాలు అనే పరిస్థితులు, ఈ ఉన్నతమైన పరిస్థితులు, ఈ భయంకరమైన పరిస్థితులు, ఈ విపత్కర పరిస్థితుల్లో బైబిల్లో చాలామంది భక్తుల జీవితాల్లో అవి తటస్థించినాయి, అవి సంభవించినాయి, అవి ఏర్పడినాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఏం చేసినాడు అని అంటే, ఈ యొక్క 11వ వచనంలో ఏముందంటే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. హల్లెలూయా. మనకు మించి గొప్ప సమస్యలు, భయంకరమైన సమస్యలు, విపత్కర సమస్యలు, పరిస్థితులు మనకు ఎదురైనా కూడా అటువంటి పరిస్థితుల్లో మనం బలహీన పడకుండా మన దేవుడు మనకేం చేస్తాడు అంటే బలమును అనుగ్రహిస్తాడు. అలాగా బలమును అనుగ్రహించి ఇంకా సమాధానంతో నింపుతాడు. వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. ఈ వాగ్దానాలన్నీ మన జీవితాల్లో ఈ రోజు నుంచి ప్రతిదినము నెరవేర్పులోనికి వచ్చునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పుదాం అందరం కూడా.
ఆమెన్. అలాగా దేవుడు మన మీదికి ఒక ప్రళయ జలం లాంటి సమస్య వచ్చినప్పటికీ దాన్ని మించిన వాడై మనకు బలము కలుగజేస్తాడు. ఆ సమస్యను మించి మనల్ని బలపరుస్తాడు, సమస్యను మించి మనల్ని ఆశీర్వదిస్తాడు, సమస్యను మించి అల్లకల్లోన పరిస్థితిలో సమాధానము కలుగజేసి మనల్ని బలపరుస్తాడు, దీవిస్తాడు అని ఈరోజు దేవుడు ఒక మంచి వాగ్దాన పూర్వకంగా ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ధైర్యం తెచ్చుకుందాం. బైబిల్లో కొంతమంది భక్తులకు అనారోగ్యం అనే ప్రళయ జలం ఎదురైంది, ఆర్థిక ఇబ్బందులనే ప్రళయ జలాలు, మనుషుల వ్యతిరేకతలు, నిందలు, అవమానాలనే ప్రళయ జలాలు, ఇలాగ అనేక రకాల ప్రళయ జలాలు భక్తుల మీదకి లేచినప్పుడు ఈ వాక్యంలో, ఈ వాగ్దానంలో ఉన్నట్టుగానే దేవుడు జోక్యం చేసుకున్నాడు. మన విషయంలో కూడా మన మీదకి లేస్తున్న ప్రళయ జలాల్ని అణచివేయడానికి దేవుడు జోక్యం చేసి కొనుగాక, వాటిని అణచివేయునుగాక. మనకు దేవుడు రాజుగా నిత్యము స్థిరపడి మన పక్షంగా యుద్ధములు జరిగించి మనకు విజయాలు ఇచ్చునుగాక. ఆమెన్. బైబిల్లో మనం చూస్తే మొట్టమొదటిగా ఒక ప్రళయ జలం లేచింది ప్రపంచాన్ని పూర్తిగా తుడిచివేయడానికి. అదేమిటో మనకు తెలుసు కదా, ఎవరి కాలంలో వచ్చిందో మనకు తెలుసు కదా. భూమి మొత్తాన్ని తుడిచివేసింది ఎవరి సందర్భంలో? నోవహు కాలంలో. అప్పుడు ఏం జరిగిందంటే అది కేవలం మనుషుల యొక్క పాపాన్ని బట్టి, మనుషుల యొక్క తప్పును బట్టి, వారు చేస్తున్న అతిక్రమ క్రియల్ని బట్టి, వారిలో ఉన్న అవిధేయతను బట్టి దేవునికి చాలా సంతాపం ఎదురైంది, దేవునికి బాధ కలిగింది. దేవుడు మనసులో నొచ్చుకున్నాడు, ఇలాంటి మనిషిని ఎందుకు చేశానా అని బాధపడే రోజు దేవునికి ఒకటి ఎదురైంది. ఎందుకు అనంటే ఎంతో సంతోషముతో తనని స్తుతించడానికి, తనను తండ్రి అని పిలవడానికి దేవుడు మనుషుల్ని తన రూపంలో చేసుకుంటే మనుషులు ఏం చేస్తున్నారు? ఆయన తండ్రి అని పిలవటం లేదు, ఆయన్ని స్తుతించటం లేదు. మనుషులు ఏం చేస్తున్నారు అంటే దేవుని బాధ పెడుతున్నారు, దేవుని దుఃఖ పెడుతున్నారు, ఆయనకు ఆయాసం కలుగజేస్తున్నారు. ఎందుకు ఇలాంటి చెడ్డ మనిషిని నేను సృష్టించాను అయ్యో అని దేవుడు బాధపడే ఒక రోజు వచ్చింది. కాబట్టి ఏం చేయాలనుకున్నాడంటే చెడు అనేది తుడిచివేసి మంచి అనేదాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు దేవుడు. కాబట్టి ఏం చేసినాడు అని అంటే భూమి మొత్తాన్ని ఒక ప్రళయ జలం పంపించి భూమి మొత్తాన్ని తుడిచివేసి కడిగి శుద్ధి చేసి దేవుడు మరలా తిరిగి ఒక మంచి సంతానాన్ని, ఒక నీతిని స్థాపించాలని దేవుడు ఆశపడినాడు. ఆ సందర్భంలో అందరి మీదకి ఆ ప్రళయ జలం లేచింది. అప్పుడు దేవుని నామాన్ని అంగీకరించిన ఒక నోవహు కుటుంబం మాత్రమే ఆ సమయంలో దేవుని దృష్టికి నీతిమంతులుగా కనిపించారు. లోకం అంతా ఎంత చెడ్డగా ఉన్నా మనము దేవుని దృష్టిలో నీతిమంతులంగా పిలువబడుదుముగాక. మనము దేవుని నీతిని అనుసరించే వారంగా ఆయన దృష్టికి శ్రేష్ఠులుగా మనము కనబడుదుముగాక. మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన నీతిని, మన ప్రవర్తనను, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకునే వారంగా ఉందుముగాక. దేవుని చేత మంచి సాక్ష్యం పొందుకునే వారంగా మనం ఉందుముగాక. ఆమెన్. నోవహు ఆ సందర్భంలో జల ప్రళయం వచ్చినటువంటి సందర్భంలో దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపించినప్పుడు ఆ ప్రళయ జలం అనేది నోవహు కుటుంబాన్ని మృంగివేయకుండా, నోవహు కుటుంబాన్ని ముంచివేయకుండా, నోవహు కుటుంబాన్ని నష్టపరచకుండా, మట్టు పెట్టకుండా, నశింప చేయకుండా దేవుడు ఏం చేసినాడంటే ఒక ఓడ నిర్మించబడాలని, అది ఎలాగ ఉండాలో, ఇన్ని అంతస్తులు, ఇన్ని మూరలు, ఇంత పొడుగు, ఇంత వెడల్పు, ఇలాగ ఉండాలి, ఇంత స్ట్రాంగ్గా దీన్ని నువ్వు చేయాలనే కొలతలు దేవుడు ఇచ్చి నోవహును బలపరిచి, అతని కుటుంబాన్ని బలపరిచి, ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా వాటిని తట్టుకొని నిలబడడానికి శక్తినిచ్చి దేవుడే ఆ కుటుంబాన్ని నిలబెట్టి ఆ ప్రళయ జలంలో ఆ కుటుంబం నశించిపోకుండా కాపాడి లోకమంతా ఇక తుడిచివేయబడిన తర్వాత ఇక కొత్త సృష్టిగా, ఒక కొత్త ప్రపంచముగా వారిని దేవుడు డెవలప్ చేసినాడు. దేవుడు వాళ్ళని దీవించినాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ప్రపంచమంతా ఒకసారి ఊహించండి, జల ప్రళయం వచ్చేసింది, అందరి ఇళ్లలో అవి నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు, మనుషులందరినీ మృంగివేస్తున్నప్పుడు, మనుషులందరూ వేస్తున్న కేకలు ఒకటేసారి, ఊరందరూ కలిసి ఒకటేసారి కేకలేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది కదా. ఇంకా ప్రపంచమంతా కలిసి ఒకటేసారి కేకలేస్తున్నప్పుడు ఇంకెంత భయంకరంగా ఉంటుంది. అటువంటి భయంకరమైన సమస్య, భయంకరమైన కేకలు, భయంకరమైన అరుపులు, అలాంటి పరిస్థితిలో నోవహు కుటుంబం అనే దేవుడు ఎక్కడ దాచినాడు అంటే ఓడలో దాచినాడు. హల్లెలూయా. మన మీదికి అలాంటి ప్రళయ జలాలు ఏమేమి లేస్తున్నావో అటువంటి సందర్భాలన్నిట్లో నోవహును తన కుటుంబాన్ని దాచిన దేవుడు మనల్ని కూడా ఆ విధంగా తన రెక్కల నీడలో దాచునుగాక, తన వాక్యపు నీడలో దాచునుగాక, తన హస్తపు నీడలో మనందరినీ దాచునుగాక, మనకు క్షేమము కలుగజేయునుగాక. ఆమెన్. అలాంటి భయంకరమైన పరిస్థితిలో నోవహు కుటుంబము ఆ యొక్క చూస్తున్నప్పుడు అంత భయంకరమైన పరిస్థితి, ఒక్కొక్కరు కళ్ళారా చూస్తుండగానే చనిపోతున్న పరిస్థితి, వీరు
పైన ఓడలో ఉండి కిటికీ గుండా చూస్తూ ఉన్నప్పుడు వారికి ఎంతో భయం వేస్తున్న పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఆ ప్రళయ జలాలు అనేవి తన భక్తుని మృంగివేయకుండా దేవుడు కేవలం తన నీతి చేత, తన మంచితనము చేత ఆ యొక్క భక్తుని, అతని కుమారులను, కుటుంబం అంతటిని కూడా దేవుడు కాపాడి సజీవ లెక్కలో నిలిపినాడు. హల్లెలూయా. ప్రళయ జలాలు మన మీదికి ఎన్నైనా లేవని, కానీ మనము అందులో మునిగిపోము. వాక్యం సెలవిస్తుంది, మీరు జలములలో బడి దాటుతూ ఉన్నప్పుడు అవి మీ మీద పొర్లి పారవు అని వాగ్దానం చేసినాడు. ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్పులోకి వచ్చునుగాక. ఆమెన్. అంటే జలాల్లో బడి నడుస్తున్నప్పుడు మునిగిపోవు అంటే మన అందరం సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళాలా? ఇప్పుడు ఏదన్నా ఊరు వెళ్ళాలంటే బ్రిడ్జ్ మీద కాకుండా నీళ్ళలో బడి దిగి వెళ్ళాలా? అలా కాదు. జలముల్లో బడి మీరు వెళ్తున్నప్పుడు మీరు మునిగిపోరు అంటే మనము ఆ నీళ్ళలో బడి దిగి వెళ్ళటం, నడుచుకుంటూ వెళ్ళటం అది మూర్ఖమైన పని. అలాగా చేయమని దేవుడు చెప్పలేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే జలముల్లాంటి ముంచి వేసే పరిస్థితులు, అది ఏదైనా కానీ, ఇక్కడ నోవహుకేమో నీటి జల ప్రళయపు ఒక సమస్య ఎదురైంది. మనకు రోగమని, ఆర్థిక ఇబ్బందులని, లేకపోతే అవమానం, నిందలని, గాయాలని, ఇంకా ఏ రకంగా, ఇవే కాదు ఏ రకంగా మనిషికి ఎదురయ్యే సమస్యలు మనకు ఎదురైనా ఆ ప్రతి పరిస్థితులకు మీదిగా దేవుడు మనకు మన పక్షంగా నిలబడి నోవహును కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు అని ఈ వాగ్దానం యొక్క అర్థమయ్యింది. అదే జలముల్లో బడి మనం దాటునప్పుడు మనము మునిగిపోము, అవి మన మీద పొర్లి పారవు అనడానికి అర్థమయ్యింది. కాబట్టి మనము దేవుని దృష్టికి నోవహు వలె, అతని కుటుంబం వలె నీతిగా బ్రతికి ఈ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుందుముగాక. ఆమెన్. ఇంకా బైబిల్లో ఇంకొక భక్తుడున్నాడు, అతని మీద ఇంకో రకమైన జల ప్రళయం అనేది లేచింది. అయితే నోవహు విషయంలో అక్షరాల జల ప్రళయం వచ్చింది, కానీ ఇంకొక భక్తుని విషయంలో అక్షరాల నీళ్లు లేవలేదు. కానీ అంతకంటే భయంకరమైన పరిస్థితి ఏమైంది అంటే ఒకటేసారి తుడిచిపెట్టబడే పరిస్థితి కాదు, దినదినము చస్తూ బ్రతికే పరిస్థితి. దినదినము ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ, అయ్యో నేను ఇంకెందుకు బ్రతికున్నానా, నేను చస్తే బాగుండేది, నేను పుట్టకపోతే బాగుండేది, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నశించిపోతే బాగుండేది, ఎందుకు ఈ సమస్యలు చూడాల్సి వస్తుంది, ఎందుకు ఇలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది, అయ్యో ఎంతకాలం చూడాలని ఏడ్చినాడు ఆ భక్తుడు, అంగలార్చినాడు. జలప్రళయము అంటే అక్షరాల నీరు కాదు కానీ సమస్యలు. అతను ఎవరో కాదు, యోబు. యోబు జీవితంలో ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి? మొదటిగా అతని ఆస్తి పాస్తులన్నీ కూడా, అతనికి ఉన్న సంపద, పశు సంపద అంతా తుడిచివేయబడింది. శత్రువు నశింపజేస్తూ ఒక్కొక్క మందను పాడు చేస్తూ వస్తున్నాడు, ఒక్కొక్క మందను నశింపజేస్తూ వస్తున్నాడు. ఒక వార్త వెంబడి ఇంకొక వార్త, ఒక చెడు వార్త వెంబడి మరొక చెడు వార్త అతనికి వినిపిస్తున్నప్పుడు అయ్యోని గుండె పగిలే పరిస్థితి కదా. ఒకదాని తర్వాత ఒకటి మనకు అనారోగ్యం వస్తే, ఒకదాని తర్వాత ఒకటి మనకు శ్రమలు వస్తే, ఒకదాని తర్వాత ఒకటి మనకు సమస్యలు వస్తే మనకేమనిపిస్తుంది? నేను ఏం పాపం చేసినాను, నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది, అయ్యో ఈ బ్రతకెందుకు, నేను బ్రతకను, నాకు బ్రతకాలని లేదు, ఇంకా ఎందుకు బ్రతకాలి, ఏమిటి కోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఇలాంటి డైలాగ్స్ మనము దుఃఖంలో మనము ఆ డైలాగ్స్ ఉపయోగిస్తూ ఉంటాం కదా. పరిస్థితులు మనల్ని అట్లాగా ప్రభావితం చేస్తాయి కాబట్టి మనం అట్లాంటివి మాట్లాడుతూ ఉంటాం. యోబు జీవితంలో కూడా సమస్య వెంబడి సమస్య, పోరాటం వెంబడి పోరాటం, కష్టం వెంబడి కష్టం. ఆ విధంగా అతన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు అతను ఎంతో దుఃఖాక్రాంతుడు అయిపోయి అతను బాధపడుతూ చివరికి ఏమైందంటే అతని సంపద పోయింది, అతని కడుపున పుట్టిన పిల్లలు కూడా వారు నశించిపోయినారు. వారు కూడా ఒకటే దినము, వారి కుమారులు కుమార్తెలు అందరూ కూడా ఒకటే దినము చనిపోయినారు. అది ఎంత వర్ణించరాని బాధ కదా. కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతే మనకెంతో బాధ ఉంటుంది. అదే కుటుంబంలో ఉన్న 10 మందిలో 9 మంది చనిపోయి ఒక్కరే మిగిలినారు అనుకోండి, అది ఇంకెంత వేదన కదా. ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఇది అంతా ఏమి నా పరిస్థితి, ఏ శాపం ఇది, ఎక్కడి శాపం ఇది అని ఇలాగా మనము బాధపడుతూ ఉంటాం కదా. అట్లా యోబు జీవితంలో కూడా అంత భయంకరంగా ప్రళయ జలాలలాగా ఒక్కొక్క సమస్య అతన్ని ముంచడానికి, అతన్ని తుడిచివేయడానికి ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నప్పుడు చివరికి ఏమైంది? ఫస్ట్ ఏమో సంపద, ఆస్తిపాస్తులు, తర్వాత ఏమో తన గర్భఫలం విషయంలో నష్టం జరిగింది, తర్వాత అతని శరీరం మీద దాడి జరుగుతూ ఉన్నది. అతని శరీరం మీద గాయాలు, కురుపులు, బాధలు, నొప్పి అతనికి ప్రారంభమైన తర్వాత ఇక ఆస్తి సంపద అంతా పోయింది, కుమారులు గర్భఫలం అంతా పోయింది, తర్వాత ఇప్పుడు నా శరీరం కూడా నశించిపోయింది, అయ్యో అని అంగలారుస్తున్నాడు యోబు. భయంకరమైన పరిస్థితి. అట్లాంటి పరిస్థితి వస్తే ఎంత పెద్ద భక్తుడైనా ఏడవకుండా ఉండలేడు కదా, ఎంత పెద్ద ప్రార్థన పరుడైనా ఏడవకుండా ఉండలేడు కదా. ఎందుకంటే మనుషులం కదా, మనం మనుషులం. ఎన్నోసార్లు నేను అంట కదా, మనిషే కానీ రోబో కాలేడు, మనిషే. కాబట్టి ఆ మనిషి
ఎంత సమస్య ఎదురైతే అంత ఎక్కువగా అంగలారుస్తాడు, ఏడుస్తాడు. కాకపోతే యోబు చేసిన మంచి పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించినాడు. ఇంకా కొంతమంది అయితే దేవుని మీద మట్టి, మన్ను, దుబ్బ అన్ని ఎత్తిపోస్తూ ఉంటారు, దేవుని శపిస్తూ ఉంటారు, దేవుని శాపనార్థాలు పెడతారు, దేవుణ్ణి తిడతారు. కానీ ఇంకా యోబు చేసిన మంచి పని ఏమిటంటే ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఎదురైనా ఆ ప్రళయ జలము అనే ఒక సమస్య అతని మీద లేచినా ఏం చేస్తున్నాడు అని అంటే అతడు దేవుణ్ణి స్తుతించినాడు. అతడు చేసిన మంచి పని అది. తాను శపించుకున్నాడు, కానీ దేవుని మాత్రం శపించలేదు, దేవుని మాత్రం అవమానపరచలేదు, దేవుని మాత్రం నిందించలేదు, దేవుని మీద కాని మాట ఒక్కటి కూడా పలకలేదని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. తర్వాత సాతాను కూడా చెప్తున్నాడు, అయ్యో యోబు దేవుని శపిస్తాడు అనుకున్నా, యోబు దేవుని దూషిస్తాడు అనుకున్నా, కానీ యోబు దేవుని దూషిస్తలేడే అని చెప్పేసి శత్రువు, అపవాది, సాతాను వాడే సిగ్గుపడ్డాడు. మన జీవితంలో మనకెదురైన పరిస్థితుల్లో మనం కూడా సాతాను సిగ్గుపరిచే వారంగా మనం ఉందుముగాక, దేవుని ఘనపరిచే వారంగా మనం ఉందుముగాక. ఎటువంటి ప్రతికూల పరిస్థితి మనకు ఎదురైనా, ఏ ప్రళయ జలం మన మీదికి లేచినా మనము దేవుణ్ణి దాని మీద రాజుగా ఆసనుడిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని మనం విజయాలు చూచుదుముగాక. ఆమేన్. ఈ విధంగా యోబు జీవితంలో అటువంటి విపత్కర పరిస్థితి, ఆ ప్రళయ జలం అలాగా అతని మీదికి అతని ముంచడానికి, పూర్తిగా అతని కుటుంబాన్ని, అతని జీవితాన్ని తుడిచిపెట్టడానికి లేచినప్పుడు, శత్రు కుయుక్తి ద్వారా అది లేచినప్పుడు యోబు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతించాడు. అలా స్తుతించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో మనకు తెలుసు కదా, ఎన్నో మార్లు విన్నాం కదా. యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు, రెండంతలుగా దీవించాడు. అతనికి ఏదైతే కోల్పోయినాడో ఆస్తిపాసులు, పశు సంపద, తర్వాత గర్భఫలము, అతని ఆరోగ్యము, వాటన్నిటి విషయాల్లో మరలా తిరిగి దేవుడు రెండంతలుగా అనుగ్రహించాడు. అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, కుటుంబం అంతా, అతని బంధువర్గము, స్నేహితులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు సహితము మరలా తిరిగి వచ్చి, అయ్యయ్యో యోబు ఎంతలేసి దుఃఖములు పొందినావు అని చెప్తూ అతను ఓదారుస్తున్నటువంటి పరిస్థితి బైబిల్లో మనకు కనిపిస్తుంది. నిజంగా మనం కూడా యోబు వలె మన మీదికి లేచే జల ప్రళయాల సందర్భాల్లో మనం దేవుని మీద ఆధారపడి, దేవుణ్ణి అవమానపరచకుండా, దేవుని తిరిగి ప్రశ్నించకుండా, దేవుని నిందించకుండా, మనం దేవుని ఘనపరిస్తే, మనము దేవుని స్తుతిస్తే, మనకు రోగం వచ్చినప్పుడు మనం దేవుని స్తుతిస్తే, మనము ఓడిపోయినప్పుడు దేవుని స్తుతిస్తే, మనం ఆర్థికంగా నలుగుతున్నప్పుడు దేవుని స్తుతిస్తే, ప్రతికూల పరిస్థితి ఎదురైన ప్రతిసారి మనం దేవుని స్తుతిస్తే, యోబులాగా మనల్ని కూడా రెండంతల మేళ్లకు దేవుడు మనల్ని పాత్రులనుగా చేస్తాడు. కాబట్టి మనం కూడా యోబు వలె మనం రెండంతల మేలు పొందుకునే వారంగా ఉందుముగాక. ఆమేన్. దేవుడు ఇంకా వాగ్దానం ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుడు తన ప్రజలకు రెండంతల మేలు చేసేవాడు. ఎందుకు అంటే, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, నేను మీకు రెండంతలుగా మేలు చేసేదనని చెప్తున్నాడు. మనము ఒకవేళ యోబు వలె శ్రమలో ఉండి, బంధకంలో ఉండి, ఇంకా నిరీక్షణ కలిగి దేవుని స్తుతిస్తే రెండంతల మేలు మన కొరకు సిద్ధంగా ఉంది. కాబట్టి యోబు వలె మనం ఉండి దేవుని స్తుతించి, అనారోగ్యంలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో, కన్నీళ్ళలో, తర్వాత అవమాన, నింద, ఇటువంటి పరిస్థితి ఏది మనకు ఇష్టం లేని పరిస్థితి, మనకు బాధ కలిగించే పరిస్థితి ఏది ఎదురైనా, మనల్ని బలహీనపరిచే పరిస్థితి ఏది ఎదురైనా, ఆ ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించి ఈ రెండంతల మేలకు మనము పాత్రులముగా నిలబడుదుముగాక. ఆమేన్. ఇలాగా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటివి ఎంతోమంది భక్తుల జీవితాల్లో ఎదురైనాయి. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఒక్కొక్కటి ఎలా లేచినాయి అంటే చిన్న చిన్నవి కాదు, ప్రళయ జలాలే. ఇక పూర్తిగా మట్టు పెట్టడానికి, పూర్తిగా నశింపచేయడానికి, పూర్తిగా భూమి నుంచి తుడిచివేయడానికి భక్తుల మీద అటాక్స్ జరుగుతున్నప్పుడు వారు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని స్తుతించారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్య. అందరికి ఒకేలాగే వస్తుందా? అందరికి ఒకటే రోగం వస్తుందా? ఒక ఇంట్లో ఉన్న, ఒక తల్లి గర్భంలో పుట్టిన అందరికి ఒకే రకమైన రోగం వస్తుందా? అందరికి ఒకే రకమైన సమస్య వస్తుందా? అందరికీ ఒకే రకమైన పోరాటం వస్తుందా? రాదు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా. ఇంత చెట్టుకు అంత గాలి అంటాం కదా, లోక సామెత. అలాగా ఎవరెవరు ఏ పరిస్థితి కలిగి ఉన్నారో వారి సరౌండింగ్స్ని బట్టి, వారి బ్యాక్గ్రౌండ్స్ని బట్టి, వారి ఫ్యామిలీని బట్టి, వారు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి, వారికి కలుగుతున్న ఆ శ్రమలను బట్టి వారు కృంగిపోతున్నప్పుడు, కృషించిపోతున్నప్పుడు దేవుని వైపు మాత్రం చూడగలిగితే దేవుడు తప్పకుండా ఇలాగ భక్తులకు సహాయం చేసిన దేవుడు, నిలబెట్టిన దేవుడు, సజీవులుగా కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడతాడు, మనల్ని కూడా నిలబెడతాడు, మనల్ని కూడా రెండంతల దీవెనకు పాత్రులుగా చేస్తాడు. కాబట్టి ఈ భక్తుల వలె మనం కూడా దేవుని ప్రతి పరిస్థితుల్లో స్తుతించి, దేవునికి అనుకూలంగా పలికి, దేవునికి అనుకూలంగా బ్రతికి మనము కాపాడబడుదుముగాక, రెండంతల మేలు మనం అనుభవించుదుముగాక. ఈ వాక్యంలో మనందరం కూడా నూరంతలుగా ఫలించుదుముగాక. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న వాక్య భాగాన్ని బట్టి
మనం ప్రార్థన చేద్దాం.